క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలను చదువుకొని ధ్యానించుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గమనానికి తీసుకుని వచ్చిన లేఖన భాగాలని విరిచి పంచిపెట్టుమని, ఆత్మదేవ మాతో మాట్లాడుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును అని 4 రకాల పాత్రల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వీటిలో ఏవి గొప్పవి అనేదంటే గొప్పతనం ఏమీ కాదు, కానీ విలువ మాత్రం ఉన్నాయి వాటికి. బంగారము విలువైనది, వెండి దానికంటే కొంచెం తక్కువ విలువైనది, కర్రది దానికంటే తక్కువ, మంటిది దానికంటే తక్కువగా విలువైనవిగా ఉన్నాయి. ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు విలువల గురించి మాట్లాడట్లేదు, కానీ మరి తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. ఘనత అనే మాట యజమానుడు వాడుకుంటే అది బంగారు పాత్ర అయినా, వెండి పాత్ర అయినా, మరి కర్ర పాత్ర అయినా, మంటి పాత్ర అయినా, ఓకే, తన యజమానుడు వాడుకుంటేనే అది ఘనత. బంగారందైనా సరే వాడబడక దాచబడి ఉంటే అది ఘనమైన పాత్ర కానేరదు. అది మంటిదైనా సరే యజమానుడు వాడుకుంటే అది ఘనమైన పాత్రగానే ఎంచవలసి ఉంటుంది. మనం ఒకసారి మరి యెహోషువ గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే 6వ అధ్యాయం 19వ వచనంలో వెండివి, బంగారువి, ఇత్తడివి, ఇనుపవి పాత్రలన్నీ ఉన్నాయి. అవైతే దేవుని సన్నిధిలో ఎప్పుడున్నాయో అవి దేవుని యొక్క మరి రక్తము యొక్క మరి ప్రోక్షణ ద్వారా అవి పరిశుద్ధపరచబడినాయో అవి దేవుని యెహోవా ధనాగారంలో ఉంచబడి ఉన్నాయి. కనుక అది ఏది బలి పశువు యొక్క రక్తముతో ప్రశస్తమైనదో పరిశుద్ధమైనదో అది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అది వెండిదైనా సరే, బంగారుదైనా సరే, ఇత్తడిదైనా సరే, ఇనుపదైనా సరే అవన్నీ కూడా ప్రతిష్ఠితమైన పాత్రలుగా ఎంచబడుతున్నాయి, లోహాన్ని బట్టి కాదు. అలాగే మనము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 21వ వచనంలో చూసినప్పుడు సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను అని వ్రాయబడింది. రక్త ప్రోక్షణ ఆ పాత్రకు ఘనతనిస్తూ ఉంది. గొప్ప ఇంటిలో అనగా దేవుని ఇంటిలో వాడబడిన పాత్ర విషయమై మనము ఈ అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. అలాగే చూసినట్లయితే నిర్గమకాండములో బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అగ్ని పాత్రలను కూడా చేశాను, ఇవన్నిటిని ఇత్తడితో చేశాను అన్నారు. అది ఇత్తడిది, ఇనుపది, బంగారపుది, కర్రది అని కాదు, కానీ దేవుని సేవలో వాడబడుతున్న పాత్రగా ఉండాలి అని మరి ఇదొక తాత్పర్యం. ఉపమాన రీతిగా పాత్రల పేరు చెప్పినప్పటికీ పౌలు గారు తిమోతికి రాస్తున్న సంగతి ఏమంటే, నీవెవరివైనా సరే, నువ్వు ధనవంతుడవైనా సరే, నీ విద్యావంతుడవైనా సరే, నువ్వు చక్కని అందచందాలు ఉన్నవాడివైనా సరే, నువ్వు ఐశ్వర్యవంతుడవైనా సరే, దేవుడు నిన్ను వాడుకొననప్పుడు నీకు విలువ ఉన్నదేమో ఈ లోకంలో, కానీ నీ ఆత్మీయ స్థితి ఘనమైనదిగా ఎంచబడదు. ఘనత విషయమై మాట్లాడినప్పుడు ఇక్కడ మరి 1 కొరింథీ పత్రికలో యేసుక్రీస్తు వారు వాడుకున్న ఒక పాత్రలను 2 పాత్రలు మనం గమనిస్తాం. ఒకటి, ఆయన గిన్నె పట్టుకొని అనే మాట చదివినట్లయితే మనకు అక్కడ అందులో ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఉన్నది, అది పైకెత్తబడుతున్నది. శరీరం అనగా క్రీస్తు సంఘమే, అది ఒక దినంలో ఎత్తబడటానికి సూచనగా ఉన్నట్లుగా
ఆ పాత్ర మనకు కనిపిస్తూ ఉంది. అలాగే యేసు ప్రభు మరొక పాత్రను ఎత్తుకున్నారు, పైకెత్తారు. ఇది నా రక్తము వలననైన కొత్త నిబంధన అన్నారు. ఆ పాత్ర మనకి ఏం బోధిస్తుందంటే అది పాప క్షమాపణను అనుగ్రహించే పాత్ర, అనేకులకు రక్షణనిచ్చే పాత్ర, ఆయన రక్తము వలనైన పాత్ర. ఆ పరిశుద్ధ రక్తం, ఆ యవ్వన రక్తం, త్యాగ సహితమైన ఆ కలువరి శిలువలో చిందించిన రక్తము కలిగి ఉన్న పాత్ర కాదున్నది. ఆ పాత్ర ఎంత ఘనమైనదిగా ఎంచబడుతున్నదంటే ఆయన వచ్చు వరకు ఈ కార్యం చేయమన్నారు. ఎప్పుడూ ఆ పాత్ర మనం ముందుంచుకోవాల్సిందే. మరి ఆనాడు ఎట్లాగైతే మందస్సములో మన్నగల పాత్ర ఉన్నదో, చిగిరించిన అహరోను కర్ర ఉన్నదో, 10 ఆజ్ఞల పలకలు ఉన్నవో, అలాగే జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేటి దినాల్లో బల్ల మీద మనం ఉంచబడిన పాత్రలు చూసినప్పుడు మనకు అనేక పరిశుద్ధమైన విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత్రలను పవిత్రపరుస్తూ ఉన్నారు. అవి కేవలము మనము క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసము పంచే పాత్ర కాదు, కానీ అది మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును కలిగి ఉన్న పరిశుద్ధమైన పాత్రగా, ప్రతిష్ఠితమైన పాత్రగా గమనించగలుగుతాం. ఆ పాత్రలో చేయి వేసే నీవు, ఆ పాత్రలో పాల్గొనే నీవు, క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాల్గొనే నీవు, ఆయన పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో ఆ పాలిభాగస్తులు అవుతున్న నువ్వు ఏ పాత్రగా ఉన్నావు? ప్రభు నిన్ను వాడుకునే పాత్రగా ఉన్నావా? ఒక సువార్థికుడిగా ఉన్నావా? క్రీస్తు సాక్షిగా ఉన్నావా? క్రీస్తు బోధకునిగా ఉన్నావా? క్రీస్తు శరీరం అనే సంఘములో నిజముగా నీవు సజీవమైన రాయిగా ఉన్నావా? నీ వంతు పాత్రలో నీ వంతు పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? అలా చేయగలిగినట్లయితే అప్పుడే మనము ఘనమైన పాత్రగా ఎంచబడతామని ఉపమాన రీతిగా తిమోతికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. నీవు బంగారం ధరించిన వాడు ఉండొచ్చేమో, నీకు వెండి బంగారములు ఉన్నాయేమో, లేదు మంచి మరి సంపద కలిగి ఉన్నావేమో, కానీ దేవుడు వాడుకొనని పాత్ర ఘనమైనది కాదని జ్ఞాపకం చేసుకుందాం. ఇదే సమయంలో ఇంటిలో ఉండే పాత్రలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక గృహస్థురాలు తను ఆ దినము వాడుకొనిన పాత్రలన్నింటినీ ఒక ప్రక్కన పెడుతుంది. ప్రక్కన పెట్టి తిరిగి అవి వాడబడాలంటే, ఆ యజమానురాలు లేదా ఇంటి యజమానుడు వాడుకోవాలంటే వాటిని శుద్ధిపరచి మరలా వాడుకలోనికి తీసుకొని వస్తుంది. ఇది మన దినచర్యలో మనం గమనించవలసిన విషయమే, మనకందరికీ ఎరుకైన విషయమే. అదే రీతిగా ప్రియుడా, మరి ప్రభు ఎన్నుకున్న నిన్ను, ప్రభు ఏర్పరచుకున్న నిన్ను నువ్వు దేనికి ఉపయోగించావో, ఈ లోకరీత్యా మనోనేత్ర, మరి నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం ఇత్యాది మరి దోషభరితమైన కార్యములకు నీవు వాడబడిన పాత్రగా ఉన్నావా? ఇప్పుడే నువ్వు కడుక్కోవాలి. యేసు ప్రభు రక్తంలో కడుక్కోవాలి, పరిశుద్ధపరచబడాలి. తిరిగి ప్రభు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అలా ఉండిపోవటం, మురికి కానీ ఆ పాపమనే కోపంలో ఉండిపోవాలని, వాడబడిన పాత్రగా మిగిలిపోవాలని ప్రభు కోరుకోవట్లేదు. ఈ దినమే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రే స్నేహితుడా, సోదరి, వాక్యం వింటున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు అర్హమైన పాత్రగా ఉన్నావా? నీ యజమానుడు ప్రభు వాడుకునే యోగ్యమైన పాత్రగా ఉన్నావా? పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉన్నావా? పవిత్రమైన పాత్రగా ఉన్నావా? ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చినావా? ప్రతిష్ఠించబడిన పాత్రగా ఉన్నావా? ప్రశ్న వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉన్నది. ఆ యొక్క పాత్రల విషయమై ప్రభు ఎత్తుపట్టుకుని ఆ రొట్టెని ద్రాక్షరసమునిచ్చిన దినములో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభువు వచ్చు వరకు దీనిని చేయుడి, పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నారు. ప్రభువు వచ్చు వరకు ఈ పాత్రలు ఇలాగా వాడబడాలి. ప్రభు వచ్చు వరకు ఇది ద్రాక్షరసపు పాత్రగానే, అనగా యేసు ప్రభు యొక్క పాత్రగానే ఉండాలి. ప్రభు వచ్చు వరకు రొట్టె పాత్ర, అది రొట్టె పాత్రగానే వాడబడాలి. కనుక ఒకసారి యజమానుడు వాడుకునే పాత్రగా అయిన తర్వాత నువ్వు ఎలాంటి పాత్రగా ఉంటున్నావు? ఆయన రాకడలో కూడా అలాగే కనిపిస్తావా? ఆయన వాడుకునే పాత్రగా కనిపిస్తావా? ఆయన రాకడికి సిద్ధపడిన పాత్రగా ఉన్నావా? దినదినము కడగబడుతున్నావా? దినదినము పరిశుద్ధపరచబడుతున్నావా? వాడిన ప్రతిసారి ఆ పాత్రను మరలా పరిశుద్ధపరిచి మరలా రేపటి బల కొరకు సిద్ధపరిచినట్లుగా దినదినము సిద్ధపడుతున్నావా? అలాగ ఉన్నట్లయితే ప్రభునికి సాయం చేయనుగా. ఒక అలాగ లేకపోయినట్లయితే ఇప్పుడు ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకోవాలి. నేను ప్రభు వాడుకునే పాత్రగా ఉండాలి, ప్రభు చేతిలో పాత్రగా ఉండాలి, ప్రభు శరీరముకు సాదృశ్యమైన ఆ రొట్టెను మోసే పాత్రగా నేను ఉండాలి.
ప్రభు యొక్క ఆ యొక్క రక్షణకు కారణమైన ఆ శిలువ రక్తమును ధరించిన ఆ పాత్ర వలె నేనుండాలి. నేటి కాదు, ఒక ఆదివారం కాదు, ఒక దినము కాదు, ప్రభు వచ్చే వరకు ఉండాలి. నీకు తీర్మానం కనుగొన్నదా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు అలాంటి ఉద్దేశం కనుగొన్నావా? ప్రార్థనలో మాతో ఏకీభవించు. అలాంటి ఉద్దేశం నీకు ఉన్నట్లయితే ప్రభు ఇప్పుడే నేను అంగీకరించను గాక. ప్రియ సహోదరిని ప్రభు అంగీకరించను గాక. ప్రార్థనతో వర్తమానం ముగించుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ప్రభా, మా యజమానుడు, మా సొంత రక్షకుడు, మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వాడుకునే పాత్రగా మేము ఉండాలని మాడల మీకు కలిగిన ఉద్దేశములన్నిటికై వందన స్తోత్రాలు ప్రభు. మరి ఆ రీతిగా వాడబడవలనంటే మొదట మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవలసిన వారంగా ఉన్నాం. నువ్వు వాడుకుంటూ సిద్ధపరిచిన వారంగా, అర్హమైన పాత్రలుగా ఉండవలసిన వారమై ఉండగా ప్రభా, నీ సహాయము దయచేయండి. ఇప్పుడే నీ కలువరి శిలువ రక్తంతో కడగండి. ప్రతి విధమైన పాపమును, దోషమును తీసివేయండి. ప్రభా, నీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటుండగా మీ చేతిలో పాత్రగా, మీ సాక్షి బిడ్డగా, మీ వాక్య పరిచర్య చేసే బిడ్డగా, మీ నామాన్ని ఎత్తి పట్టుకునే బిడ్డగా, మీ నామం పేరట ఎక్కడికి వెళ్ళినా తండ్రికి అనేకులకు మాదిరిగా జీవించే బిడ్డగా నీ పాత్రగా చేసుకున్నామని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.